జై వాసవి. ఈరోజు వాసవి జయంతి సందర్భంగా ఆరవయసులందరూ కలిసి పురవీధుల ఎంట 102 కలశాలతో ఊరేగింపుగా మన గుడికి చేరుకున్నాము. ఇక్కడ 102 కలశాలతో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం గావించిన తర్వాత ఇక్కడ మహిళలందరితో వాసవి సహస్రనామావళి పారాయణంతో కుంకుమార్చన జరుగుతుంది. ఇది అంతను మహిళా మండలి వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఆర్యవైశ్య సంఘం వారు దీనికి నిర్వహణకు నిలబడ్డారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అందరు మహిళలు, ఆర్యవైశ్య మహిళలందరూ ఇక్కడికి వచ్చి ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం ఊంజల్ సేవ కూడా ఉంటుంది. మధ్యాహ్నం మహాప్రసాదం కూడా ఉంటుంది. ఇక్కడ విశిష్టంగా ఆర్యవయసులు జరుపుకునే పండుగ రోజు ఈరోజు. మొత్తం కమ్యూనిటీ పరంగా జరిగే పండుగ రోజు కాబట్టి మహిళలందరూ అంత అద్భుతంగా పాల్గొని సాంప్రదాయ దుస్తులు ధరించి ఇక్కడికి వచ్చి పూజలు గావిస్తారు. అన్ని కార్యక్రమాలు వీక్షించండి. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజు ఈ పండుగ రోజు జరుగుతుంది. తప్పకుండా అందరూ రండి. జై వాసవి. వైశాఖ శుద్ధ దశమి అంటే ఈరోజు వాసవి అమ్మవారు ఆవిర్భవించిన దినం. మా 102 గోత్రికుల కోసము అమ్మవారు గోముఖములో జన్మించి ఆ కైలాసం నుండి అమ్మవారు మా అందరికీ ముక్తిని ప్రసాదించడానికి ఈరోజు ఈనాటి దినం అంటే వైశాఖ శుద్ధ దశమి రోజు అమ్మవారు గోముఖములో ఆవిర్భవించి అగ్నిగుండం నుంచి అమ్మవారు ఉద్భవించినారు. ఇది మా అందరికీ ఎంతో పండుగ దినము. జై వాసవి. ఓం వాసవాయ నమః. ఈరోజు ఆర్యవయసులకు పండుగ రోజు. ఎందుకంటే ఈరోజు కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి ఈరోజు కాబట్టి ఈరోజు పండుగలాగా జరుపుకుంటాం మేము. ఈరోజు ఉదయం 5 గంటలకే బ్రహ్మి ముహూర్తంలో అమ్మవారి దర్శనం జరిగింది. తర్వాత 9 గంటలకు ఇంకా మహిళా మండలి వారు కలశాలన్నీ ఏర్పాటు చేసి ఈ పురవీధుల గుండా అమ్మవారి ఊరేగింపుతో కలశాలు తీసుకొని గుడికి తీసుకొని వచ్చాము. తర్వాత ఆ కలశాల్లోని నీరుతో అమ్మవారికి అభిషేకం చేశాము. అభిషేకం అయిపోయిన తర్వాత ఇక్కడ అందరికీ పలహారం కూడా ఏర్పాటు చేశారు. అయిన తర్వాత ఇక్కడ కుంకుమార్చన జరుగుతుంది. కుంకుమార్చన జరిగిన తర్వాత అమ్మవారికి మహామంగళారతి, ప్రసాద వినియోగము అన్నీ ఉంటాయి. కాబట్టి ఈరోజు మాకు చాలా చాలా పండుగ రోజు మాకి. కాబట్టి చాలా ఆనందకరమైన రోజు.